కామారెడ్డి ఎమ్మెల్యేపై పరువు నష్టం దావా వేసినట్లు హైకోర్టు అడ్వకేట్ సుమంత్ కుమార్ తెలిపారు. కామారెడ్డి ఆర్&బి అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. షబీర్ అలీ తనయుడు ఇలియాస్ పై కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి 2 నెలల క్రితం అత్యాచారం చేసినట్లు ఆరోపణలు చేసి మీడియాలో ప్రచారం చేశారని తెలిపారు. ఇందుకు గాను ఇలియాసుద్దీన్ నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో పరువు నష్టం దావా వేయడం జరిగిందన్నారు. మే నెల 21వ తేదీన ఎమ్మెల్యే హాజరు కావాలని నోటీసులు కోర్టు నుంచి జారీ అయ్యాయని తెలిపారు. 356 సెక్షన్ బిఎన్ఎస్ కింద నోటీసులు క్రిమినల్ డిఫమేషన్ వేశారని తెలిపారు. షబీర్ అలీ గారి కొడుకైనటువంటి ఇలియాస్ గారి పైన కొన్ని ఆరోపణలు చేశారు. అంటే తన పైన రేప్ కేసులు ఉన్నాయని, ఆ రేప్ కేసులు కూడా తీసుకోమని ఫిబ్రవరి 17వ తారీఖు రోజు ఒకసారి, తర్వాత ఫిబ్రవరి 21వ తారీఖు ఒకసారి అడగడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు అనడం వల్ల శాసనసభ్యులు గారికి మాటకు చాలా విలువ ఉన్నది. వారి మాటకు వైడ్ రీచ్ ఉంది. మీడియాలో కూడా చాలా వైడ్ పబ్లిసిటీ అయింది. దానివల్ల అంటే అవాస్తవాలు, అసత్యాలు జరపడం వల్ల తన పరువు కూడా నష్టం కలిగింది అనేది మా క్లయింట్ ఇలియాసుద్దీన్ గారి యొక్క వాదన. ఈ విషయమై తర్వాత 17వ తారీఖే కాకుండా 22వ తారీఖు కూడా రెండోసారి కూడా మళ్ళీ మీకు కేసులు ఉన్నాయని అంటున్నారు. చాలా మంది తెలిసిన వెల్ విషర్స్ కానీ ఆయన కార్యకర్తలు వాళ్ళు అందరూ కూడా కలిసి మరి రేప్ కేసులు ఉన్నాయన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నాయని అన్నారు. కాబట్టి మరి ఇక్కడ ఉన్నాయా ఏంటి అని అడగాల్సి, అది పూర్తిగా అవాస్తవాలు, అసత్యాలు. అది రేప్ కేసులే కాదు, అసలు ఎటువంటి పిటి కేసు లేదు ఇలియాస్ గారి. అటువంటిది నేను నన్ను కేసుల్లో ఉన్నది అని చెప్పి రాజకీయంగా లాగడానికి అని చెప్పి అసత్యాలు, అవాస్తవాలు చెప్పినారని ఉద్దేశిస్తారు. చట్టపరమైన చర్యలు తీసుకుందామని తాను నాంపల్లి కోర్టు దగ్గర ఎంపీ, ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు న్యాయస్థానం ఏదే ఎమ్మెల్యే వాటిపైన క్రిమినల్ డిఫమేషన్ కేసు వేశారు. సో క్రిమినల్ డిఫమేషన్ కేసులో ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు గౌరవ శాసనసభ్యుల పైన నోటీసులు జారీ చేసి హాజరు కావాలని చెప్పి మే 21 హాజరు కావాలి అని నోటీసులు జారీ చేసి ఆ విషయం మీద చెప్పడానికి ఒకటి మా క్లయింట్ గారు ఇది కూడా ఏంటంటే అవాస్తవాలు, అసత్యాలు ఎవరు చెప్పినా, ఎవరు చేసినా కానీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఎవరికైనా సరే తనకు చట్టపరి ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తను లీగల్ రిపోర్ట్స్ తీసుకుంటారనే విషయం చెప్తున్నాను. అదే విషయంలో ఈరోజు ప్రెస్ మీట్ అదే సందర్భంలో చెప్పడానికి కామారెడ్డి గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే వెంకటరామారెడ్డి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ షబీర్ అలీ గారి కొడుకైనటువంటి ఇలియాస్ గారి పైన కొన్ని ఆరోపణలు చేశారు. అంటే తన పైన రేప్ కేసులు ఉన్నాయని, ఆ రేప్ కేసులు కూడా తీసుకోమని ఫిబ్రవరి 17వ తారీఖు రోజు ఒకసారి, తర్వాత